హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు నేను మీకు హెయిర్ కేర్ వీడియో చూపిద్దాం అనుకుంటున్నాను. ఒక 2 టైప్స్ ఆఫ్ హెయిర్ ఆయిల్స్ చూపిస్తాను. అండ్ అవి ఏంటంటే మన హెయిర్ థిన్గా ఉన్న వాళ్ళకి థిక్గా అవ్వడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ హెయిర్ ఫాల్ తగ్గుతుంది, డాండ్రఫ్కి తగ్గుతుంది. ఇంకా సో మెనీ యూజెస్ ఉన్నాయన్నమాట ఆయిల్ వల్ల. మనకేంటంటే బయట కెమికల్స్ యూజ్ చేస్తారు కదా, ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఆయిల్స్. అవి ఎలాగో నేను మీకు చూపిస్తాను. అండ్ ఏంటంటే మనకి చాలా వరకు ఇప్పుడు నేను చూపించే ఆయిల్కి అన్నీ మనకి ఇంట్లోనే దొరుకుతాయి. నేను ఒకటి వచ్చేసేసి రోజ్మెరీ ఆయిల్ చూపిస్తాను. అది వచ్చేసేసి ఆల్మండ్ ఆయిల్, స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ప్లస్ రోజ్మెరీ ఏంటంటే ఫ్రెష్గా ఉన్న యూస్ చేసుకోవచ్చు, లేదంటే డ్రైడ్ దొరుకుతుంది కదా అదన్నా యూస్ చేసుకోవచ్చు. రోజ్మెరీ ఆయిల్ మనకి తెలుసు కదా, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ హెయిర్ ఫాల్ అయిన హెయిర్ని కూడా రీగ్రోత్ త్వరగా అవ్వడానికి యూజ్ అవుతుంది. సో అదొక ఆయిల్ చూపిస్తాను. నెక్స్ట్ సెకండ్ ఇంకొక ఆయిల్ ఏంటంటే మనకి క్యాస్టర్ ఆయిల్ ఉంటుంది కదా, క్యాస్టర్ ఆయిల్ ప్లస్ కోకోనట్ ఆయిల్, ఈ రెండు తీసుకోవాలి, ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి ఈ రెండు వచ్చేసేసి. అండ్ దీనికి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. అవి నేను ఏంటో అది ప్రిపేర్ చేసేటప్పుడు చూపిస్తాను. సో లెట్స్ ప్రిపేర్ ద ఆయిల్స్. మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకి కోకోనట్ క్యాస్టర్ ఆయిల్ కలిపిన ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాము. దానికి ఏమేమి కావాలంటే కోకోనట్ ఆయిల్ 200 ml అండ్ క్యాస్టర్ ఆయిల్ 200 ml అండ్ కలోంజీ సీడ్స్, మెంతులు ఒక్కొక్క టేబుల్ స్పూను, కలబంద ఒక హాఫ్ ఉంటుంది కదా కొమ్మ, అది కట్ చేయండి. అండ్ కరివేపాకు అండ్ నెక్స్ట్ మందార ఆకులు అండ్ మందార పూలు యూస్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనం ఉసిరికాయలు ఉంటాయి కదా, ఉసిరికాయలు కూడా అవైలబుల్గా ఉంటే అవి కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఒక ప్యాన్ ఆర్ బౌల్ ఏదో ఒకటి తీసుకొని అందులో ఆయిల్స్ 2 వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక మనము కలోంజీ సీడ్స్ అండ్ మెంతులు అండ్ కరివేపాకు, కలబంద వేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు, మందార ఆకులు ఉన్నాయి కదా, అవి 2 నీట్గా వాష్ చేసుకోండి. కలబందను కూడా వాష్ చేసుకోండి, ఎందుకంటే వాటి డస్ట్ ఉంటాయి కదా. సో మనకి వాష్ చేసుకోకుండా వేసుకుంటే ఏంటంటే మనకు ఆయిల్లో ఆ డస్ట్ పార్టికల్స్ అనేది రిమూవ్ అవ్వవు కదా. సో నీట్గా వాష్ చేసుకొని వేసుకోండి వాటిని. అండ్ నెక్స్ట్ వీటిని ఏంటంటే ఒక 15 to 20 minutes దాకా పడుతుంది మనకి ఆయిల్ అవ్వడానికి. మనం వేసినవన్నీ ఏంటంటే బాగా ఆయిల్లో ఏంటంటే బాగా రోస్ట్ అయిపోతాయి అన్నమాట. అర్థమైపోతుంది మనకి కరివేపాకు అనేది కలర్ మారుతుంది అన్నమాట. అంతసేపు ఉంచుకుంటే చాలు. ఎనఫ్ టైం అయితే 15 minutes నుండి 20 minutes లోపు ఎప్పుడైనా ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఏంటంటే ఇది చూపిస్తాను మీకు, అది కూడా ఎట్లా ఉంటుందో 15 minutes తర్వాత. ఈ ఆయిల్ ప్రాసెస్ అయ్యేలోపు నెక్స్ట్ రోజ్మెరీ ఆయిల్ చూపిస్తాను. దానికి ఏంటంటే ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఆల్మండ్ ఆయిల్ తీసుకున్నాను, అదొక 250 ml తీసుకున్నాను. దానికి రోజ్మెరీ మన దగ్గర డ్రైడ్ ఉన్న ఫ్రెష్ ఉన్న యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర డ్రైడ్ ఉంది, సో అది యూస్ చేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూను. ఇది మనకి ఎక్కువ సేమేం హీట్ చేయబడలేదు. ఈ ఆయిల్ని ఒక 10 minutes అట్లా హీట్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. కోకోనట్ ఆయిల్ అయినా కానీ దాన్ని కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి, హై ఫ్లేమ్లో చేసుకోకండి. అండ్ 10 minutes తర్వాత మనకి అర్థమైపోతుంది ఆఫ్ చేసేయాలని చెప్పి. ఏంటంటే స్మెల్ అంతకంటే ఎక్కువ ఉంచితే స్మెల్ అనేది మనకి మాడిపోయినట్టు ఉంటుంది అన్నమాట. 10 minutes ఉంచండి చాలు. అది కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచండి, హై ఫ్లేమ్లో అయితే వద్దు. అండ్ మనకి స్టేజ్కి వస్తుంది అనమాట ఈ కోకోనట్ ఆయిల్ అనేది. ఇట్లా వచ్చినప్పుడు ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకొని చల్లారాక దాన్ని ఏమంటారు గాజు సీసాలో కానీ మన ఇష్టం దేంట్లో అన్నా స్టోర్ చేసుకోండి, ఎయిట్ కంటైనర్లో. అండ్ ఇది వచ్చేసేసి రోజ్మెరీ ఆయిల్ అనమాట.
అండ్ మనకి రోజ్మెరీ ఆయిల్ ఏంటంటే ఆల్మండ్ ఆయిల్ తీసుకున్నాం కాబట్టి కలర్ అయితే ఏం చేంజ్ అవ్వదు. బట్ మన కోకోనట్ ఆయిల్ ఏంటంటే రెండు వైట్ కలర్లో ఉన్నాయి కదా, మనకి బాయిల్ అయ్యేసరికి వే కలర్లోకి వస్తాయో చూడండి, ఎల్లో కలర్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇది కోకోనట్ ఆయిల్ ఈ కలర్కి వస్తుంది అనమాట మనకి. అంతవరకు ఉంచితే సరిపోతుంది ఆయిల్స్. అండ్ వీటిని నేను ఎలా అప్లై చేయాలో కూడా మీకు ఒకసారి చూపిస్తాను, లాస్ట్ దాకా ఉంది చూడండి ఒకసారి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఏంటంటే నాకు ఆయిల్ రెండిట్లో వచ్చింది, కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్ మనకు అంతే క్వాంటిటీ వచ్చింది. అండ్ ప్రిపరేషన్ని మనం చూసేసాం కదా, ఇప్పుడు చూడండి నేను ఆయిల్స్ మీకు చూపించాను కదా, మనకి ఏంటంటే ఇది నేను కోకోనట్ ఆయిల్ ప్లస్ క్యాస్టర్ ఆయిల్ రెండు మనం ప్రిపేర్ చేసిన ఆయిల్ బాయిల్ అయ్యాక మనకి ఈ కలర్లో ఉంటుందన్నమాట. అండ్ నేను వచ్చేసేసి ఇప్పుడు కోకోనట్ ఆయిల్ ప్లస్ క్యాస్టర్ ఆయిల్ ప్రిపేర్ చేసాం కదా, ఆ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ కోకోనట్ ఆయిల్ వచ్చేసేసి నేను కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ తీసుకున్నాను అనమాట. కోల్డ్ ప్రెస్డ్ అంటే మనకి ఇక్కడ ఉంటాయి కదా మనకు ఆయిల్ తీసే దగ్గర, అక్కడ తెచ్చుకున్నాను. ఎవరైనా అందుబాటులో ఉంటే కనుక కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్సే యూజ్ చేయండి. మనకు తెలియదు కదా విడిగా దొరికేవి కెమికల్స్ యూజ్ చేస్తారో ఏం చేస్తారో, అందులో అందుబాటులో ఉంటే అది యూజ్ చేయండి, లేకపోతే నార్మల్ బయట దొరికే ఆయిల్స్ యూజ్ చేయండి. అండ్ ఇప్పుడు నేను మీకు ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నాను. హెయిర్ ఆయిలింగ్ అప్లై చేసుకునేటప్పుడు ఏంటంటే మనకి హెడ్ బాత్ చేసి ఒక 2-3 డేస్ అవుతుంటే డ్రై స్కిన్ స్కాల్ప్ ఉన్న వాళ్ళకైతే అంతగా ఆయిల్ ఏం రిలీజ్ అవ్వదు. ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, సో ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న పోర్స్ అన్నిటినీ ఆ ఆయిల్ కవర్ చేస్తుంది అనమాట. మనం ఇప్పుడు అప్లై చేసే ఆయిల్ మనకి ఆ స్కిన్లోకి ఏంటంటే పెనిట్రేట్ అవ్వదు ఆ ఆయిల్ అనేది కవర్ చేయడం వల్ల. సో ఏంటంటే ఒకసారి ముందే మనం ఆయిల్ అప్లై చేసే ముందే కోంబింగ్ చేసుకోండి, సో దట్ ఏంటంటే మనకి ఆయిల్ అనేది ఆ పోర్స్ మీద నుంచి కోమ్ చేసినప్పుడు రిమూవ్ అయిపోయి మనకి మనం ఈ ఆయిల్ అప్లై చేసినప్పుడు బాగా స్కాల్ప్లోకి పెనిట్రేట్ అవుతుంది అనమాట. సో దట్ ఏంటంటే ఇవన్నీ మనకి స్కిన్ అక్కడ ఏమంటారు హెయిర్ ఫాలికల్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటికి మనం ఇచ్చేదంతా రీచ్ అవుతుంది. సో దట్ ఏంటంటే మనకి హెల్దీ హెయిర్ ఉంటుంది. సో ఏంటంటే ఒకసారి కూమ్ చేసుకోండి. నాకంత ఆయిలీగా లేదు, నేను హెడ్ బాత్ చేసేసి వన్ డే అట్లా అవుతుంది, సో అంత ఆయిలీగా లేదు కాబట్టి నేనైతే కూమ్ ఏం చేయట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయిల్ అప్లై చేశాక కూడా వెంటనే కోంబింగ్ చెయ్యకండి. సో మనకి అప్పుడు ఏంటంటే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వీలైతే ఆయిల్ అప్లై చేసుకున్నాక హ్యాండ్స్తో మసాజ్ చేసుకోండి, సో దట్ ఏంటంటే ఎక్కువ మనకి ఆయిల్ అనేది దాని స్కాల్ప్లో పెనిట్రేట్ అవుతుంది. అండ్ ఆ మసాజ్ వచ్చేసేసి చాలా లైట్ స్ట్రోక్స్ ఇచ్చుకోండి. మరి మనం బాడీ మసాజ్ చేస్తారు కదా అట్లా హెవీగా చేయకండి, లైట్గా చేసుకోండి. అట్లా హెవీగా చేయడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ అనేది చిక్కు పడిపోతుంది అనమాట. చిక్కు పడిపోయి హెయిర్ ఫాలింగ్ మనకి దువ్వినప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. సో ఏంటంటే లైట్గా స్ట్రోక్స్ ఇచ్చుకోండి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఆయిల్ కూడా మరీ ఎక్కువ అప్లై చేయకండి, ఎంత అవసరం అవుతుందో అంతే అప్లై చేసుకోండి. మనం ఎక్కువ అప్లై చేయడం వల్ల ఏంటంటే షాంపూ ఎక్కువ యూజ్ చేస్తాము. సో ఏంటంటే మనకి ఆల్మోస్ట్ షాంపూ అంటే కెమికల్సే కాబట్టి మనం కెమికల్స్ ఎక్కువ యూజ్ చేసినట్టు అవుతుంది. సో మనకి ఎంత మన హెయిర్కి మన వాల్యూమ్కి ఎంత అవసరం అవుతుందో అంతే యూజ్ చేయండి. సో ఫస్ట్ ఏంటంటే కాటన్ ఏమైనా ఉంటే కాటన్తో ఇట్లా అప్లై చేసుకోండి. నేను ఏంటంటే నార్మల్ ఫింగర్స్తోనే అప్లై చేసుకుంటున్నా. అంతా ఇట్లా తీసి ఎవ్రీ లేయర్కి అప్లై చేసుకోండి. ఇట్లా పార్టీషన్స్ చేసుకొని ప్రతి లేయర్కి ఇట్లా అప్లై చేసుకోండి. సో దట్ ఏంటంటే మనకి స్కాల్ప్కి మెయిన్ ఏంటంటే మన హెయిర్ హెల్దీగా గ్రో అవ్వాలంటే మనం స్కాల్ప్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మన హెయిర్ అంత జాగ్రత్తగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఆయిలీగా అయితే మాత్రం వెంటనే హెడ్ బాత్ చేయండి, లేకపోతే హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డ్రైగా ఉన్న ప్రాబ్లమే మనము
మన స్కిన్ దీనికి ఏంటంటే మాయిశ్చర్ అనేది పోతుంది. మాయిశ్చర్ అనేది తగ్గితే మనకి డాండ్రఫ్ ఎక్కువ అవుతుంది. సో ఆయిలింగ్ మనం ఎందుకు చేస్తాము? మన స్కిన్ మాయిశ్చర్గా ఉండడం కోసం చేస్తాము. సో ఇంకొకటి ఏంటంటే మోస్ట్లీ మనం హెయిర్ వాష్ చేసే ముందు నైట్ కానీ లేకపోతే 1-2 అవర్స్ ముందు కానీ ఆయిలింగ్ అనేది పెట్టుకోండి. మనం బయటకు వెళ్ళేటప్పుడు మోస్ట్లీ ఏంటంటే ఆయిల్ పెట్టుకొని వెళ్ళకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే డస్ట్ అంతా మనం ఆయిలింగ్ పెట్టుకున్నప్పుడు ఎక్కువ మనకి డస్ట్ పార్టికల్స్ అవన్నీ మనకి హెయిర్కి అంటుకుంటాయి. అంటే చాలా త్వరగా హెయిర్ వాటిని డస్ట్ పార్టికల్స్ అవన్నీ అంటుకుంటాయి. సో దట్ ఏంటంటే మన హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం హెడ్ బాత్ చేసే ముందు పెట్టుకుంటే కనుక బెటర్. నేనైతే ఓవర్ నైట్ ఉంచుకుంటాను అన్నమాట. 1 hour 30 minutes నుంచి ఓవర్ నైట్ ఉంచుకున్నా బెటర్. మనకి ఎప్పుడైనా టైం లేకపోతే ఒక 30 minutes ఉంచుకున్నా సరిపోతుంది. హెయిర్ ఫాల్ అయితే అవ్వదు. మీరు చూడొచ్చు, నేను ఆయిల్ అప్లై చేసేటప్పుడు కూడా నాకు హెయిర్ అనేది ఏమీ ఊడడం లేదు. మామూలుగా కొంతమందికి ఏంటంటే ఆయిలింగ్ చేసేటప్పుడు కూడా హెయిర్ అనేది ఊడిపోతుంది అనమాట. మీరు చూడొచ్చు హెయిర్ అనేది ఒక్కటి కూడా రాలేదు. అండ్ వీలైతే ఇంకొకటి ఏంటంటే హెయిర్ అప్లై చేసినాక హెడ్ క్లాత్స్ ఉంటాయి కదా, ఇట్లా మనకి బటన్ వచ్చేసి పెట్టుకునేవి, మీ దగ్గర అవి ఉంటే మాత్రం అవి పెట్టేసేసుకోండి. సో దట్ ఏంటంటే మనం అప్లై చేసుకున్న ఆయిల్ మన స్కాల్ప్కి బాగా పడుతుంది, బయట ఏమి ట్రాన్స్ఫర్ అవ్వకుండా బాగా. అండ్ మాయిశ్చర్ కూడా పోకుండా మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది స్కాల్ప్ అనేది. చూడొచ్చు, అంత ఎక్కువ కూడా నేను పెట్టలేదు, ఎంత అవసరమైతే అంత పెట్టుకోండి. ఒకళ్ళు ఏంటంటే బాగా ఆయిలింగ్ చేస్తే హెయిర్ బాగుంటుంది అని చెప్పేసి బాగా ఎక్కువ ఆయిల్ అప్లై చేస్తూ ఉంటారు. సో ఆలోచించండి, మనం ఎక్కువ ఆయిల్ అప్లై చేస్తే మనం హెడ్ బాత్ చేసేటప్పుడు ఎక్కువ షాంపూ యూజ్ చేయాల్సి వచ్చింది. సో మనకి ఎంత అవసరమైతే అంతే యూజ్ చేసుకోండి. అండ్ అప్లై చేసుకునేటప్పుడే ఇట్లా అనేసేసుకోండి, మళ్ళీ కోంబింగ్ ఏం చేసుకోకుండా ఒక 15 to 20 minutes అట్లా మసాజ్ చేసుకున్నాక కోంబింగ్ ఏం అవసరం లేదు. చూడండి, నాకు ఇదొక్కటే కనిపించట్లా హెయిర్ ఫాల్ అయింది. ఒకరికి ఏంటంటే బాగా చాలా ఎక్కువగా అవుతుంది. ఒక్కసారి మీరు ఒక 1 month పాటు ఈ ఆయిల్స్ యూజ్ చేసి చూడండి, చాలా అంటే చాలా రిజల్ట్ ఉంటుంది. నాకు ఇంతకుముందు లాంగ్ హెయిర్ ఉన్న పిక్ తమ్నైల్లో ఆల్రెడీ పెట్టే ఉన్నాను, మీరు చూసే ఉంటారు. హెయిర్ చాలా హెల్దీగా కూడా ఉంటుంది. హెయిర్ ఉండడమే కాదు, మనకి హెల్దీగా కనిపించింది. చాలా హెల్దీగా అంటే తెలుసు కదా, బాగా షైనింగ్గా బాగా చూస్తుంటే అబ్బా ఎంత బాగుందా అనిపిస్తుంది హెయిర్, అట్లా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ మీకు యూస్ఫుల్ అయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి నా వీడియోని. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.